ఆడోళ్ళని అడిగితే తెలుస్తుంది. మనం ఏదో నలుగురు ఇంగ్లీష్ వాళ్ళని ఎన్కేసుకొని తిరుపుకొని ఇంగ్లీష్లో 2-3 ముక్కలు మాట్లాడంగానే నీకు అన్ని వాస్తవాలు గ్రౌండ్లో తెలిసినట్టు మాట్లాడకు. ఇవాళ ఊర్లలో పోయి ఏ ఊళ్ళోనన్నా ఆడ పునాదులు నడుస్తున్నాయి, గోడలు కడుతురు, ఎవరి ఇల్లులని అడుగు, ఇందిరమ్మ ఇల్లులు అని చెప్తారు. మీ అయ్య కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఏడున్నాయో తెలియదు అంటారు. ఇవాళ ఏ ఇంట్లోనన్నా పోయి మధ్యాహ్నం భోజనం చేయి, నీకు పెడతారు. మీ అయ్య ఉన్నప్పుడు పెట్టిన దొడ్డన్నం కాదు, సన్న బియ్యం పెడతారు. నువ్వు ఏడనన్నా ఇందిరమ్మ ఇల్లులు కనపడతాయి. నువ్వు చేసిన దరిద్ర పాలనలో భూభారత్ అప్పుడేది నువ్వు ధరని తీసుకొచ్చి దోసుకుంటే ఇలా ఊర్లలో అప్లికేషన్లు పెట్టుకొని ఎవరి వాళ్ళు భూములకు వాళ్ళకు సక్రమంగా వాళ్ళకు ఒప్పజెప్పే బాధ్యత తీసుకొని రెవెన్యూ అధికారులు పనిచేస్తారు. ఇక నీకు ఏమని చెప్పాలి? మొత్తం భారతదేశంలో 1,00,000 కోట్ల రూపాయలు రైతుల మీద సంవత్సరన్నర పాలన ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నీ హయాంలో రుణమాఫీ చేస్తాను ఎప్పుడన్నా చేసినావా? 25,50,000 మందికి రుణమాఫీ చేసినాం. నువ్వు ఎవరి ఇంటికన్నా పోయి అడిగితే తెలుస్తుంది నీకు రుణమాఫీ అయిందా లేదా అనుకుంటే. ఉట్టిగానే నోరుంది కదా అని సొల్లు కబూర్లు, సొల్లు మాటలు, ఎవడో రాసి ఇచ్చిన సామెతలు చదువుకుంటా రోడ్ల మీద తిరగకు. 4 రోజుల తర్వాత తీసుకుపోయి ఎర్రగడ్డలా పడేస్తారు నిన్ను. ఎందుకంటే నువ్వు సరే నీకు ఉద్యమం సంబంధం లేకున్నా నీ అదృష్టం బాగుండి మీ అయ్య దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఆయన ముఖ్యమంత్రి నీకు మంత్రి పదవి ఇచ్చి నీ బావకు మంత్రి పదవి ఇచ్చి కుటుంబ పాలన బ్రహ్మాండంగా చేసుకుర్రు. సరే వచ్చింది ఇన్నేళ్ళు నువ్వు అధికారంలో ఉండి కొద్ది కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి కదా. అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఇన్ని నువ్వు మాట్లాడిన ఇన్ని పాయింట్లు నువ్వు ఇలా మాట్లాడిన ఒక్కటి కూడా నిజం లేదు ఇలా. ఒక్కటంటే ఒక్కటి. ఆఖరికి ఈ ప్రెస్ మీట్ కూడా ఏది జలశక్తి మినిస్టర్ ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా. మరి ఎందుకు ఈ విష ప్రచారము? ఎన్ని రోజులు చేస్తావు ఈ విష ప్రచారము? ఇలా మళ్ళీ ఫస్ట్ షో కూడా ఉంటుంది. మీకు ఏం భయకండి, వాళ్ళ బావగారు వస్తారు ఫస్ట్ షో. ఆయనది మార్నింగ్ షో అయింది 11:30, 12 o'clock ఊర్లో షో. మార్నింగ్ షో ఆయన ఖమ్మంలో వేసిండు. మరి ఫస్ట్ షో అయిన సిద్దిపేటలో ఏది ఫస్ట్ షో అంటే సాయంత్రం 6 ఉంటుంది. ఇది మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఫస్ట్ షో, సెకండ్ షో. సో ఇప్పుడు మార్నింగ్ షో అయిపోయింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పిన అంటే మళ్ళీ ఎవడో అదే సబ్జెక్ట్ పట్టుకొని వచ్చి మళ్ళీ ఏదో దాన్నే రుద్దగాలని చెప్పి సినిమా ఇది ఫ్లాపు. మీ పొద్దున పెట్టే సినిమాకు అర్థం లేదని తెలంగాణ ప్రజలు చెప్పనీకి నేను మ్యాట్నీ షోలు నేను పెట్టినా, రివ్యూ ఇచ్చిన. అంటే ఎవడు పోకురు థియేటర్ కానీ. కాబట్టి ఈ దరిద్రపు ప్రచారాన్ని బంద్ చేయాలని ముఖ్యంగా ఈ బావబామర్దులకు తెలియజేస్తున్నాను. ఇక 100% ఆయనకు సీట్లు కావాలంటే అర్జెంటుగా ఎన్నికలు పెట్టాలి. మరి నేను ఇంకోటి అడుగుతున్నా, 42% రిజర్వేషన్ ఇవ్వాలని భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కులగణన చేసినటువంటి తెలంగాణలో నా తెలంగాణ అని చెప్పుకోవాల్సి పోయి చేసినామని చెప్పుకొని బీసీ బిడ్డల ముందు గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి వీళ్ళతోటి ఏమైతుంది? వీళ్ళు ఉట్టిగానే అంత చిత్తశుద్ధి లేదు, ఏం లేదు, టైంపాస్ చేస్తారు. వీళ్ళు ఇచ్చేది లేదు, పాడలేదు, కేవలం అదేదో గవర్నర్ దగ్గర పంపించారు. ఇది కాదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, ఇది చెయ్యరు పీకర్ అని ఈయననే చెప్తుండు. సరే చెయ్యరు పీకర్ అని నువ్వు అంటున్నావు కదా. మా చిత్తశుద్ధి మేము అసెంబ్లీలో పెట్టినాం, క్యాబినెట్లో పెట్టినాం, ఆర్డినెన్స్ పెట్టినాం, ఇప్పుడు గవర్నర్ గారి టేబుల్ మీద ఉంది. సరే రేపు ఎట్లా లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి, ఏం జరుగుద్దో ఎట్లా తెలంగాణ ప్రజలు చూస్తారు మా చిత్తశుద్ధి ఏందో. నీ చిత్తశుద్ధి ఏందో ఒకటి చెప్తున్నా. సరే రేపు వస్తుంది రాదు పక్కన పెడదాం. నువ్వు 42% రిజర్వేషన్ నువ్వు లోకల్ బాడీ ఎన్నికలలో ఇచ్చి చూపి ముందు. నీకు నిజంగానే నువ్వు మాటలు మాట్లాడి సరే మా చిత్తశుద్ధిని నువ్వు క్వశ్చన్ మార్క్ చేస్తున్నావు కదా. మేము 42% ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, నువ్వు నమ్ముతలేవు. పోనీ నువ్వన్నా ఒక మాట చెప్పియాలా? ఇచ్చినా వచ్చినా రాకున్నా నేను 42% రిజర్వేషను నా పార్టీ బీఫామ్లు నేను అదే పద్ధతి ప్రకారం ఇస్తా, బీఆర్ఎస్ పార్టీ రానున్న లోకల్ బాడీ ఎన్నికలని చెప్పు. నీ చిత్తశుద్ధి బీసీ బిడ్డలు చూస్తారు కదా. పుట్టిగానే గోడ మీద కూర్చొని పిచ్చపాటి మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడు. నువ్వు కూడా 42% రిజర్వేషన్ నువ్వు కట్టుబడి ఉన్నాను. ఒకవేళ ఆర్డినెన్స్ త్రూ అయినా కాకుండా 42% రిజర్వేషన్ నువ్వు బీఆర్ఎస్ పార్టీలా ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేయాలి. కానీ ఉట్టిగానే ఇయ్యరు, వాళ్ళు ఇయ్యరు, వీళ్ళు ఇయ్యరు, ఏంది మాటలు? ఇస్తా అని చెప్పు. మేమేం చేస్తాం మేము చెప్తాం. ఎందుకంటే మేము మొదలుపెట్టింది రామాయణం.
నువ్వు కథం బట్టి నువ్వు చెప్పి ఇప్పుడు ఎవరు ఇచ్చినా ఇవ్వకుండా తెలంగాణలో 42% రిజర్వేషన్ అన్ని పార్టీలు ఇస్తాయి, నా పార్టీ ముందుంటుందని చెప్పాలి కేటీఆర్. ఇది నాయకుడి లక్షణాలు, నాయకుడి మాటలు అంటే చిల్లర బల్లర మాటలు కాదు. ఇప్పుడు ఆమె గురించి ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలే, పాపం ఆల్రెడీ పరిశానలు ఉంది. ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆమెను ఎవడో చిల్లర వల్లర మాటలు మాట్లాడుతుంటే కూడా వచ్చి సాయం చేయడానికి లేరు రెడీగా. ఏం మాట్లాడాలి పాపం ఆమె గురించి? ఆఖరికి అన్ననో బావనో ఆ అయ్యనో వచ్చి సపోర్ట్ చేయాలి కదా. పాపం ఎవరో కార్యకర్తలు ఎక్కడ